నమస్తే, నేను మీ కాకునూరి. ఉపవాసం ఆహారం తీసుకోకుండా ఉండడం ఇది యోగమా భోగమా? ఉపవాసం ఒక భోగం. ఆహార పదార్థాన్ని తీసుకుంటే ఇది కూడా భోగమే, కానీ పరిమితిని మించి తీసుకుంటే రోగకారకం అవుతుంది. కంటికి మంచి దృశ్యం ఆహారం, చెవికి మంచి పాట మాట ఆహారం, నాలికకు ఒక మంచి శబ్దాన్ని పలకడం. శ్రీమాత్రే నమః. క్షేమంగా ఉన్నారా? అందరూ బాగే కదా? ఎదుటివారిని పలకరించడంలో ఆ నాలిక పలికే మాట ఆహారం. చర్మానికి మంచి స్పర్శ, ప్రేమపూర్వకమైన స్పర్శ ఆహారం. ఇవన్నీ ఆహారాలే. తినేది మాత్రమే ఆహారం అనుకుంటే అది ఇంద్రియాలకు శక్తినిచ్చేదవుతుంది. ఉపవాసం అంటే కంటికి అందించే దృశ్యం భగవంతుడికి సంబంధించినది, చెవికి అందించేటటువంటి శబ్దం భగవంతుడి నామం అయి ఉండేది, నాలికకు పలికే ఆ ధ్వని భగవంతుడి నామం అయి ఉండేది, స్పర్శ భగవంతుడి సేవ అయి ఉండేది. ఇలా అయినప్పుడు ఇది ఉపవాసం అవుతుంది. లఘువుగా ఆహారం స్వీకరించి శరీరం పడిపోకుండా భగవంతుడి సేవ చేయడమే నిజమైన ఉపవాసం. ఈనాటి కాలంలో ఉపవాసం అనగానే శనివారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, వారాల పేర్లతో వారి వారి ఇష్టదైవాల కోసం గురువారం ఉపవాసం, ఒక పూట భోజనం ఇలా చెబుతూ ఉంటారు. నిజమైన ఉపవాసం ఏమిటి అంటే 8 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, బీపీ షుగర్లు రావు. నిజమే. ఈ క్రమంలో చాంద్రాయణ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఈరోజు భోజనం తీసుకోవాలి, రేపు ఎల్లుండి 2 రోజులు తీసుకొనకూడదు, నీళ్లు మాత్రమే తాగాలి, 4వ రోజు మళ్ళీ ఆహారం తీసుకోవాలి. ఈ వ్రతానికి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం అని పేరు. ఇలాంటివి 4 వ్రతాలు ఉంటాయి. సప్తర్షి కృచ్ఛ చాంద్రాయణి వ్రతం వరకు ఉండే ఈ 4 విధాల వ్రతాలలో ఆహారం తీసుకునే సమయాల మధ్యన విరామం ఉండాలి. నిజంగా శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకోవలసిన సమయం ఏది అంటే 6 నుంచి 9 ఉదయం, సాయంత్రం 6 నుంచి 9 అంతే. మధ్యలో 12 గంటల విరామం ఉండాలి. ఇటువైపు 12, అటువైపు 12. మధ్యలో ద్రవ ఆహారం తీసుకోవచ్చు, ఘన ఆహారం తీసుకోకూడదు. పక్షులు ఉదయమే లేచి ఆహారం స్వీకరిస్తాయి, రోజంతా తింటాయా? పని పాట లేకుండా మనమే తినడమే ఒక ఉద్యమంగా ఆహారాన్ని స్వీకరించి ఒబేసిటీ అనే రోగానికి గురి అవుతున్నాం. తీసుకోవలసిన ఆహారం మెదడుకు సంబంధించింది అయి ఉంటుంది. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.